వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాకవి కాళిదాసు రఘువంశ మహాకావ్యాన్ని వ్రాశాడు. దానిని గురించి మనం చెప్పుకుంటున్నాం. రఘువంశపు రాజుల యొక్క చరిత్రను చెబుతూ అందులో మొదటివాడైనటువంటి దిలీప చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని మనం చెప్పుకున్నాం. ఆయనకు సంతానలేమి కారణంగా వశిష్ఠాశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు తన యొక్క జ్ఞానముద్రలో ఉండి సంతానం కలగకపోవడానికి కారణాన్ని రాజుకు చెబుతూ ఉన్నాడన్నమాట. పూర్వం నీవు ఇంద్రునికి సేవ చేసి తిరిగి భూలోకానికి వచ్చేటప్పుడు మరి ఆ గంగా ప్రవాహంలో ఏనుగు గర్జిల్లుతూ ఉంటే ఆ శబ్దానికి మరి నువ్వు అక్కడ ఉన్నటువంటి కామధేనువు నిన్ను శపించినటువంటి వృత్తాంతాన్ని నీవు వినలేదు. ఆ కామధేనువు మరి నా సంతానాన్ని సేవించకుండా నీకు సంతానం కలగదు అని శపించింది. అందువల్ల నీవు ఆ కామధేనువు యొక్క నందినీధేనువును సేవిస్తే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఈ విధంగా చెబుతూ ఉన్నప్పుడే ఆ నందినీధేనువు కూడా అడవి నుండి వస్తుందన్నమాట వశిష్ఠాశ్రమానికి. రోజు ఉదయం పోయి సాయంత్రం దాకా అడవిలో మేసి వస్తుందన్నమాట అని చెప్పేసి ఈ కామధేనువుకు ప్రతినిధిగా ఈ నందినీధేనువును గ్రహించి నీవు నీ భార్య సేవించండి అని చెప్పాడన్నమాట. మరి ఇప్పుడు ఆ నందినీధేనువు ఎలాంటిదో ఆ నందినీధేనువు యొక్క వర్ణం చెప్తున్నాడు. లలాటోదయమాభుగ్నం పల్లవ స్నిగ్ధ పాటలాం బిభ్రతి శ్వేతరోమాంకం సంధ్యేవ శశినం నవం. అంటే ఆ లలాటమునందు నొసటి యందు ఒక పుట్టు మచ్చలాగా ఉందన్నమాట. ఏదది? అది తెల్లటి నందినీధేనువేమో మరి ఎరుపు రంగులో ఉంది. ఆ నుదుటి పైన ఒక తెల్లని మచ్చ ఉంది అన్నమాట. మరి అది ఎలాంటిదంటే పల్లవ స్నిగ్ధ పాటల అంటున్నాడు. చిగురుటాకులు, పల్లవం అంటే చిగురుటాకులు, స్నిగ్ధ అంటే మృదువైనటువంటిది అన్నమాట. అంత మెత్తగా ఉందన్నమాట ఆ మచ్చ. దాని తర్వాత పాటలు అంటే ఎరుపు వర్ణం అని. దాని తర్వాత ఏమంటాడు? లలాటోదయం ఆపుగ్నం అంటున్నాడు. లలాటం అంటే నుదురు, ఆ నొసటి యందు మరి పుట్టుక కలిగి కొంచెం ఆపుగ్నం అంటే కొంచెం వంకరగా కూడా ఉంది. అచ్చుకుద్దినట్టు ఒకే విధంగా కొంచెం అందంగా ఉండడానికి కొంచెం వంకర. ఎవరైనా చిత్రకారుడు కూడా కొంచెం అందంగా ఉండడానికి ఒక బొమ్మ కొంచెం వంకర పెడతాడనమాట, అందంగా కనపడటానికి. ఆ నందినీధేనువు యొక్క తెల్లని మచ్చలాగా నుదుటి మీద ఉన్నటువంటి అది కాస్త వంకరలాగా ఉంది అన్నాడు. మరి శ్వేత తెల్లని వెంట్రుకలండు మచ్చను కలిగి ఉంది అంటున్నాడు. శ్వేత అంటే తెల్లని, వెంట్రుకలనే మచ్చ అన్నమాట, అది కలిగి ఉంది. అది లలాటోదయమాభగ్నం పల్లవ బిభ్రతి శ్వేతరోమాంకం అని. అంకం అంటే మచ్చని, తెల్లని వెంట్రుకల మచ్చ అన్నమాట. ఏ విధంగా ఉన్నది ఇది? సంధ్యేవ శశినం నవం. సంధ్యాకాలంలో అప్పుడే ఉదయించినటువంటి చంద్రుడే విధంగా ఉంటాడు. ఆ నందినీధేనువు ఆ విధంగా ఉన్నది. నందిని ఏమిటంటే ఎరుపు రంగులో ఉంది. సంధ్యాకాలం కూడా ఎరుపు రంగులో ఉంటుంది. ఆ నందినీధేనువు యొక్క నుదుటి పైన ఉన్నటువంటి ఆ తెల్లటి మచ్చ ఆ సాయంకాలం ఉదయించినటువంటి సూర్య చంద్రబింబంలాగా ఉన్నది అని చెప్తున్నాడు అన్నమాట. ఇది ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావం. లలాటోదయమాభుగ్నం పల్లవ స్నిగ్ధ పాటలా బిభ్రతి శ్వేతరోమాంకం సంధ్యేవ శశినం నవం. దాని తర్వాత ఇంకా చెప్తున్నాడు. భువం కోష్ణేన కుండోత్ని
మేత్యేనావభృతాం ప్రస్రవేణాభివర్షంతి వత్సాలోక ప్రవర్తిన భువం కోష్ణేన కుండేత్ని మేధ్యేనావభృతాయత అంటున్నాడు. అంటే ఇక్కడ ఆ నందినీ ధేనువు వచ్చింది, అప్పుడే అది కొంచెం వెచ్చనైనట్టు, యజ్ఞం చేసిన తర్వాత అవభృత స్నానం చేస్తారు. ఆ అవభృత స్నానం కంటే పవిత్రమైనటువంటిది మరి ఇది ఆ నందినీ ధేనువు అన్నమాట. వత్సాలోక ప్రవర్తిన అన్నమాట. దూడను చూస్తూనే ఆ ఆవులు పాలను సేపడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆవులు కానీ బర్రెలు కానీ తమ దూడను చూసినప్పుడు పాలను సేపుతాయి. అంటే వాటికి పాలను ఇవ్వడానికి సిద్ధపడతాయి అన్నమాట. ఇక్కడ కూడా ఆ నందినీ ధేనువు ఆశ్రమానికి వచ్చి దూడను చూసింది. అదే చెప్పిన వత్సాలోక ప్రవర్తిన అని అంటున్నాడు. ప్రస్రవేణాపి వర్షంతి అన్నమాట. దూడను చూస్తానే కలిగేది ఏంటంటే ప్రస్రవేణాపి వర్షంతి, ఆ పాలను స్రవింపజేయడం, కురిపించడం ప్రారంభిస్తాయి కదా. అదే చెప్తున్నాం, అది దేంతో ఈ భూమిని తడుపుచున్నట్టు అన్నమాట. కుండ వంటి పొదుగు గల నందిని ధేనువు వచ్చింది అంటున్నాడు. కుండోద్ని అంటున్నాడు. అంటే ఆ దూడ దగ్గరికి రాకముందే అది సేపుకున్నప్పుడు ఆ నందిని ధేనువు యొక్క పొదుగు నుండి పాలు కింద కారుతూ భూమిని తడుపుతూ ఉన్నాయి అంటున్నాడు. ఆ నందిని ధేనువు యొక్క పొదుగు ఏ విధంగా ఉందంటే ఒక కుండలాగా, ఒక పెద్ద కుండలాగా, అంటే పెద్ద పొదుగు కలిగినటువంటిది అని, గట్టిగా పాలిచ్చేది అని చెప్పడం అన్నమాట. భువం కోష్ణేన కుండోద్ని, ఆ పాలు కొద్దిగా వేడిగా ఉన్నాయి అంటున్నాడు. భువం కోష్ణేన, కోష్ణేన అంటే కొద్దిగా వేడి అని. కుండోద్ని అంటే కుండ వంటి పొదుగు కలిగింది. మేధ్యే నావభృత అంటున్నాడు. మేధ్యే మేధ్యం అంటే యాగం. ఎంతటి పవిత్రం అంటే యాగం చేసిన తర్వాత యాగానంతరం చేసేటటువంటి అవభృత స్నానం ఎంత పవిత్రమైందో అంత పవిత్రమైనటువంటి ఆ పాలు గడిచినప్పుడు భూమి స్నానం చేసినట్టు అంత పవిత్రంగా ఉంది అని చెప్తున్నాడు. ప్రస్రవేణాభివర్షంతి వత్సాలోక ప్రవర్తిన, ఈ విధంగా దూడను చూసి మరి పాలును మరి భూమిపైన కారుస్తూ ఉంది అని చెప్పాడనమాట. ఇది ఆ విధంగా ఆ సుదక్షిణాదిలీపులకి అక్కడ ఉన్నటువంటి వశిష్ఠ మహర్షికి ఆ ధేనువు కనపడింది అంటున్నాడు. దాని తర్వాత రజక్కణై కురోద్దూతై స్పృశద్ది గాత్రమంతికాత్ తీర్థాభిషేకజాం శుద్ధిం ఆదదానా మహీక్షిత. మరి ఇక్కడ ఏమిటంటే ఆ రాజు ధూళికణాలు రాజుపై పడ్డాయి. ఆవు వచ్చింది కదా, నందిని ధేనువు వచ్చింది కాబట్టి తన కాలిగిట్టల చేత పైకి ఎగురగొట్టబడినటువంటి ధూళికణాలన్నీ కూడా రాజుపై పడి పుణ్యతీర్థాలలో స్నానం చేయటం వలన ఎంత పవిత్రత కలుగునో అంతటి పవిత్రత కలుగజేసిందట. అందుకని మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే గోధూళి వేళ అంటారు. గోవులు అడవికి పోయేటప్పుడు, అడవి నుంచి వచ్చేటప్పుడు ఆ గోధూళి తమ శిరముల పైన పడితే పవిత్రత కలుగుతుంది అనే ఉద్దేశంతో మరి ఆ గోధూళి కోసం కూడా కొంత దూరం వెంబడించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ గోధూళి వేట అవి అడవి నుంచి వచ్చిన సమయంలో ఆ నందినీ ధేనువు యొక్క కాలిగిట్టల చేత పైకి ఎగరగొట్టబడినటువంటి ఆ ధూళి చేత ఆ రాజంతా పవిత్రుడైనాడు అని చెప్తున్నాడు అన్నమాట.